హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మను వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. అదేవిధంగా నేను ఈ సపరేట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. అందులో నేను వర్క్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోలనే చేస్తుంటానండి. తాపీ పని ఏ విధంగా చేయించుకోవాలి, ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఏమేమి ఉండాలి, అదేవిధంగా ఎంత కష్టపడాలి, అమౌంట్ ఎలా అవుతుంది, అదేవిధంగా వర్క్ ఏ విధంగా చేయించుకుంటే మంచిది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్లో ఉంటుంది. మీలో చాలామందికి, అంటే నన్ను సపోర్ట్ చేసే చాలామందికి తెలిసే ఉంటుందండి మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే, అంటే చూస్తున్నట్లయితే ఒకసారి ఆ ఛానల్ చూడండి. అప్పుడు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈరోజు నేను కొంచెం వీడియో అయితే లెంత్ ఎక్కువ అవబోతుందండి. ఎవరు ఏమీ అనుకోవద్దు, అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదని స్కిప్ చేసి చూడడం కానీ, లేకపోతే ఏదో ఒకటి చెప్తున్నారు కదని వీడియో మధ్యలో ఆపేయడం కానీ చేయకండి. మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్దామండి. హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓనర్స్. ఓకేనండి, 3 కేటగిరీలు ఉంటాయి: ఓనర్స్, వర్కర్స్, బిల్డర్స్. సివిల్ ఇంజనీర్స్ ఇవన్నీ కూడా బిల్డర్స్ కౌంటింగ్లోనికే చేసుకుంటున్నారు. అంటే ఇంజనీరు కాంట్రాక్ట్ ఒప్పుకుంటున్నారు, బిల్డరు కాంట్రాక్ట్ ఒప్పుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఓనరు, వర్కరు, బిల్డరు, ఈ 3 కేటగిరీల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓనర్ అండి, హౌస్ ఓనర్. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్క ఓనర్కి కూడా ఇల్లు ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా అయిపోవాలి, చేతిలో ఉన్న డబ్బులు అంటే బడ్జెట్ తక్కువలో అయిపోవాలండి. అదే మైండ్ సెట్తో ఉన్నారు చాలా వరకు. అదే మైండ్ సెట్ అండి. ఎవరు తప్పుగా అనుకోవద్దని, అన్న మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అన్న మేము నీట్గా కట్టించాలనుకున్నాం, మాకు మేస్త్రి మోసం చేశాడు, మాకు బిల్డర్ మోసం చేశాడు, అది పక్కన పెడితే ఓకేనండి, ఉన్నారు, నేను లేరు అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ల మైండ్ సెట్ తొందరగా పని అయిపోవాలి, డబ్బులు తక్కువలో అయిపోవాలనే ఓనర్స్ ఉన్నారు. సెకండ్ వచ్చేసి బిల్డర్స్ అండి. కాంట్రాక్టర్ కావచ్చు, బిల్డర్స్ ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు డబ్బులు మిగిలాలి. అక్కడ మేస్త్రి నష్టపోతున్నాడా, ఓనర్కి మంచి అవుట్పుట్ వస్తుందా లేదనేది పక్కన పెడితే మేము ఒప్పుకున్న బడ్జెట్లో పని అయిపోవాలి, డబ్బులు మిగిలాలంటే ఒక శాలరీలా కూడా కాదనమాట, లక్షలు కుప్పేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి వర్కర్స్ అండి. వర్కర్స్ విషయానికి వచ్చేసరికల్లా కష్టపడి పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పని చేస్తేనే ఇన్నిళ్ళు అవుతున్నాయి. దీన్ని పక్కన పెడితే వర్కర్కి కూడా పని కష్టం అవ్వకుండా కూలి వచ్చేయాలి, ఈ మైండ్ సెట్తోనే ఉన్నారు చాలా వరకు కూడా. వర్కర్స్ కూడా ఉబ్బరనే వచ్చేయాలి డబ్బులు. అంటే మనం ఎంత పని చేయాలి, మన టార్గెట్ ఎంత, మనం ఎంత కష్టపడితే కూలి వస్తుందో అన్న అనవసరం. ఈరోజు తెల్లవారు వెళ్ళాం 9కి, సాయంకాలం 6 దాకా పాడుకొని చేసిన డబ్బులు వచ్చే లేవా అనే మైండ్ సెట్తోనే ఉన్నారు. ఎవరి ఆలోచన విధానం వాళ్ళది ఇక్కడ. ఓకేనండి, నేను ఎవరిని తప్పు పట్టాలి లేకపోతే ఎవరినైనా బ్లేమ్ చేయాలని కూడా నేను అనట్లేదు. ఓకేనా? సో ఇక్కడ అంటే మార్కెట్లో ఉండే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి వల్ల ఒకరికొకరు తప్పు, అంటే ఓనర్స్ తప్పని వర్కర్స్ తప్పని ఓనర్స్, ఈ విధంగా ఉన్నారనమాట. సో దాని గురించే ఈరోజు వీడియోలో డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? అలానే ఈ ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఛానల్లో కొన్ని కామెంట్స్ వచ్చాయి, కొంత ఇష్యూ కూడా అయ్యిందండి. అది నేను ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు, ఈ ఇష్యూ అయ్యింది పలానా ఇదని చెప్పేసి. రెండోది వచ్చేసి చాలా వరకు ఏంటంటే డబ్బులు తీసుకుని నేను వీడియోస్ చేస్తున్నానని కొంతమంది కామెంట్లు పెట్టారు. అలానే నువ్వు పని చేయకుండా ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నావు అని కొంతమంది, నీకు అసలు ఏం తెలుసు అని కొంతమంది, రకరకాలుగా కామెంట్లు అనమాట. సో నేను ఈ 3 days వర్క్ వ్లాగ్స్ పెట్టాను, అంటే నేను నా బర్త్డే నుంచి పెట్టాను ఈ ఛానల్ అయితే. సో పూర్తిగా డీటెయిల్గా నేను చెప్పింది ఏంటంటే, నేను ఎన్ని గంటల నుంచి పనికి వెళ్తున్నాను, పనికి ఎక్కడి నుంచి వస్తున్నాను, నేను అసలు ఏంటి అనేది 3 days మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఇక పైన కూడా ఇస్తాను, కానీ చాలా కష్టంగా ఉంది ఆ వ్లాగ్స్ చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి, అలానే నైట్ ఎడిటింగ్ చేయాలి, మార్నింగ్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. పని చేసుకొని వచ్చి అవన్నీ చేయడం అంటే ఇంకా జరగని పని. అండ్ అదేవిధంగా నేను ఈ సపరేట్ ఛానల్ పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే, కొన్ని విషయాల గురించి మాట్లాడాలన్నా అది అలా మాట్లాడలేకపోతున్నాను. సో ఆ ఛానల్లో ఏంటంటే వర్క్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ మాత్రం కాబట్టి ఆ వీడియోస్నే చూస్తారు తప్ప మనం ఇలా ఏవి చెప్పినా చూడరనమాట. సో మనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను నేనైతే, అంటే అందులో కాకుండా. సో అందుకే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానని కూడా ఆ ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. అంటే ఎవ్రీ వీక్ వీడియోలోనే డైలీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఓనర్స్ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ముందు అనుకుంటున్నట్టు రేట్లు లేవండి. అంటే మీరు ముందు ఎప్పుడో
మీ ఫ్రెండ్స్ చేయించారని, మీ బావమరిది చేయించారని, వాళ్ళు వీళ్ళు చేయించారని అన్నట్టుగా లేవు. మార్కెట్ మెటీరియల్ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోజుకి సిమెంట్ బ్యాగు అంటే మొన్న 1 వీక్ బ్యాగ్ చూసుకున్నట్లయితే ఒక సిమెంట్ బ్యాగు 320 రూపాయలు, 325 రూపాయలు ఉన్న సిమెంట్ బ్యాగు ఈ రోజు కొంటే 375 రూపాయలు అండి. మండే నుంచి అంటే ఈరోజు నేను లక్షవారం వీడియో రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ మండే నుంచి 400 రూపాయలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. ఐరన్ రేట్లు పెరిగాయి, ఎలక్ట్రికల్ రేట్లు పెరిగాయి, వర్కర్స్ రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయండి. ఇన్ని పెరిగిన దాంట్లో మీకు ఇంకా అంటే పాత రోజుల్లోనే ఇంకా 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 ఒక అబ్బాయి వచ్చి ఫాల్ సీలింగ్ మొత్తం 1,50,000 చెప్పాడు అనుకోండి, బాబు 1,00,000 రూపాయలకు అవ్వదా, 80,000కి అవ్వదా అడగడానికి కూడా అసలు ఎలా అడుగుతున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. రెండోది వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి కరెక్ట్గా వర్క్ చేయడానికి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఒక 50,000 ఖర్చు అవుద్ది సార్, ఇప్పుడున్న లేబర్ ఛార్జెస్ ప్రకారం గెడంచీలు కానీ ఏంటి మీరు తేకుండా నీట్గా పని చేయాలంటే బాబు 25,000కి అవ్వదమ్మా, 30,000కి అవ్వదమ్మా అనేటువంటి ఓనర్స్ సగమంది ఉన్నారు. అంటే నేను అందరినీ అనట్లేదండి, సారీ, మళ్ళీ మీరు అందరూ తప్పుగా అనుకోకండి, కొంతమంది చెప్తున్నాను. అదేవిధంగా తాపి పని మేము చేసే పనికి వచ్చేసరికి కూడా అలానే ఉన్నారండి. బాబు మేము 300కి చేయించాం, 280కి చేయించాలనుకుంటున్నాం, 270 రూపాయలకి చేయించాలనుకుంటున్నాం అని కొంతమంది ఓనర్స్. ఇంకొకటి ఏంటంటే పెయింటర్ విషయానికి వచ్చేసరికి కూడా అలానే ఉందండి. పెయింటింగ్ విషయానికి వచ్చేసరికి ఎలా అంటే ఒక పెయింటర్ నీట్గా హౌస్ మొత్తం నేను మంచి క్వాలిటీగా కంప్లీట్ చేసి ఇవ్వడానికి నాకు 3 లక్షలు అవుద్దండి, లేకపోతే 4 లక్షలు అవుద్దండి అంటే సకానికి సగం 2 లక్షలకు అవ్వదమ్మా, 1,00,000 రూపాయలకు అవ్వదమ్మా, 1,50,000కి అవ్వదమ్మా అని ఎంత దారుణంగా అంటే అండి, అసలు ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ చేసి అక్కడ కష్టపడి కుర్రోళ్ళకి భోజనాలు పెట్టుకొని వీళ్ళని మెయింటెనెన్స్ చేసుకుని ఎంత కష్టపడుతూ వచ్చే డబ్బులకి సకానికి సగం రేట్లు కొట్టేసి అటు పనులు వదిలేలో తెలియదు, ఇటు ఒప్పుకోలు కూడా తెలియదండి. ఫస్ట్ మార్కెట్లో గత 5 సంవత్సరాల నుంచి రేట్లు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయండి. అంటే ఒక 5 సంవత్సరాల ముందు ఎస్ఎఫ్టీ కాస్ట్ 1,800, 1,600, 2,000కి చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు 2025 కూడా అదే చెప్తున్నారు, అవే రేట్లు ఉన్నాయి, అలానే చేసామంటున్నారు. లక్షలు తగ్గించి లక్షలు అసలు ఎలా తగ్గించాలో నాకు అర్థం కావట్లేదండి. ఒకటి. రెండోది ఓనర్స్ విషయానికి వచ్చేసరికి చెప్తున్నాను, కొంతమంది ఓనర్స్ పాపం వాళ్ళకి ఏం తెలియదు, దేది మాట్లాడుకుంటూ డబ్బులు అంటే ఎంత అంటే అంత ఇచ్చే ఓనర్స్కి ఎలాంటి బిల్డర్స్ దొరుకుతున్నారంటే 10 లక్షలు ఖర్చు అయితే 7 లక్షలు పెడుతున్నారు, 3 లక్షలు నొక్కేస్తున్నారు అనమాట. లేదంటే ఒక 15 లక్షల ప్రాజెక్ట్ అయితే ఒక 12 లక్షలు 11 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు, మిగతా నొక్కేస్తున్నారు. క్వాలిటీగా వర్క్ చేయట్లేదు, క్వాలిటీగా ఇది కూడా లేదనమాట, అంటే అవుట్పుట్ కూడా ఉండకుండా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఈ విధంగా ఓనర్స్ మైండ్ సెట్ ముందు మారాలండి. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, 300 రూపాయలు మా మేస్త్రి ఒప్పుకున్నాడు అన్న ఎస్ఎఫ్టీ రేటు, మాకు బెల్ట్ స్లాబ్ వేయలేదన్నా అంటున్నాడు. బెల్ట్ స్లాబ్ వేయడానికి రేట్ ఎంత అవుద్దో తెలుసా అండి? ఓన్లీ బెల్ట్ స్లాబ్లకే దగ్గర 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి 7 అడుగుల హైట్లో ఓన్లీ బెల్ట్ స్లాబ్ రన్ చేయడానికి. అదేవిధంగా కొంతమంది ఏమో అన్న మాకు జడ్జులు పెట్టట్లేదన్నా, మీరేమో జడ్జులు పెట్టమన్నారు అంటున్నారు బ్రిక్ వర్క్కి. ఇంకొంతమంది బటన్ మార్క్ పెట్టలేదన్నా, ప్లాస్టింగ్ లెవెల్ లేవన్నా, ఇలా ఏదో ఒకటి. అంటే మీరు డబ్బులు మాట్లాడినప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి. ఒక మేస్త్రితో మీరు కాంట్రాక్ట్కి మాట్లాడినప్పుడు బాబు మాకు ఈ విధంగా పని కావాలి, మాకు ఇది అని చెప్పాలి. అవేమి లేవండి, ఎందుకంటే మీకు డబ్బులు తక్కువ అవ్వాలన్నప్పుడు అవేవి పనులు చేయరు, డెఫినెట్గా చేయరు. ఓకేనండి. ఓనర్స్ అయితే మాత్రం ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని లక్షలు పెట్టి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, 10 లక్షల రూపాయలు మెటీరియల్ కొంటున్నాం అన్నప్పుడు 1,00,000 రూపాయలు కట్టేవాడికి ఇస్తే తప్పు లేదు, వాడు నీట్గా పని చేయాలని ఆలోచించాలి తప్ప అది 50,000కి అయిపోవాలంటే మీరు కొన్న 9 లక్షల రూపాయల మెటీరియల్ మొత్తం నాశనం అయిపోద్ది. ఓకేనండి. మీరు ఒక 5 లక్షలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలకి ఇల్లు అంటే మేస్త్రి, వర్కర్స్ అంటే ఓన్లీ తాపి పని వరకు చూసుకుంటే ఒక 2.5 లక్షల వరకు ఖర్చు అవుద్దండి. ఆ 2.5 లక్షల్లో మీకు 2 లక్షలకు అయిపోవాలి, 1,50,000కి అయిపోవాలి, 1,80,000కి అయిపోవాలని బేరాలు ఆడుకొని మీ ఇల్లుని మీరే పాడు చేసుకున్నారనుకోండి, మిగతా మీరు ఏదైతే 7.5 లక్షలు 7 లక్షలు పెడుతున్నారో అదన్నీ వేస్ట్ అనమాట. ఓకేనా. నేను ముందు నుంచి మొత్తుకుంటున్నది ఒకటే, సివిల్ వర్క్ కన్స్ట్రక్షన్ అనేది బాగా జరిగితే మిగతావన్నీ బాగా జరుగుతాయి. ఓకేనండి. రెండోది వచ్చేసి, ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి దాంట్లో చెప్తున్నానండి. నేను బ్రిక్ వర్క్ వీడియోలో కూడా చెప్పాను, మీకు క్వాలిటీగా పని చేయాలంటే ఎస్ఎఫ్టీ రేటు బాగా క్వాలిటీగా ఉంటుందని. అంటే మీకు రేటు 280కి 300 రూపాయలకి ఎవరు చేశారండి, 350 రూపాయలు అడుక్కి పడుతుంది. అలా పడితేనే ఈ విధంగా వర్క్ చేయగలరు, ఇంత నీట్గా పని ఉంటుందని చెప్పాను. అది లేదు, అది కూడా పక్కన పెట్టేసి అన్న, ఎవరో మొన్న ఒకరు ఇన్స్టాలోనే పేరు వద్దులండి అన్న 260 రూపాయలకు ఒప్పుకున్నాడు అన్న మా మేస్త్రి, గ్రౌండ్ ఫ్లోర్లో 260 రూపాయలకి ఒప్పుకున్నాడు. బ్రిక్ వర్క్ ఫాస్ట్గా కట్టేస్తున్నాడు, 9 ఇంచుల గోడకి బెల్ట్ లేదంటే ఎలా వేస్తాడన్నా? 260 రూపాయలు అంటే
ఆ డబ్బుల్లో సకానికి సగం బేస్మెంట్లోనే అయిపోతాయి అన్న. 170 రూపాయలు 180 రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ బేస్మెంట్లో. సెప్టిక్ ట్యాంక్ తీసి పిల్లర్ పుట్టింగ్లు కాంక్రీటు పిల్త్ బీమ్ కాంక్రీట్ ఇవన్నీ వేయడానికి మీకు ఎలా 260 రూపాయలకి 250 రూపాయలకి 300 రూపాయలకి ఎలా వర్క్ చేసేస్తున్నారు నాకు అది అసలు అర్థం కావట్లేదు. ఇంత గొడ్డులా కష్టపడి ఇంత మేము పని చేస్తేనే అవ్వట్లేదు, అంత తక్కువ డబ్బులు ఒప్పుకొని ఏ విధంగా పని చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఓకేనండి. రెండోది వచ్చేసి ఇప్పుడున్న రోజుల్లో మంచి మోడల్గా ఇల్లు కావాలి, కొంచెం ఇల్లు లగ్జరీగా కనిపించాలంటే మాత్రం అది కేవలం మెటీరియల్ కాంట్రాక్ట్లోనే తప్ప లేబర్ కాంట్రాక్ట్లో జరగని పని అండి. ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాం కదా, వర్క్ మధ్యలోకి వచ్చేసరికల్లా డబ్బులు అయిపోతున్నాయి. బాబు మాకు ఎలివేషన్ వద్దు, మాకు ఈ డిజైన్ వద్దు, మేము ఆ డిజైన్లన్నీ పెట్టాలనుకోవట్లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఎంత డబ్బులు తక్కువైతే అంత డబ్బులు తక్కువలో చేసానంటే ఎలా చేయాలండి? ఫ్రీగా చేయాలా? కొంచెం చెప్పండి, మీరు చెప్పండి. అది అసలు ఓకే, అది పక్కన పెడితే రెండోది వచ్చేసి బిల్డర్లు. కొంతమంది బిల్డర్స్కి ఎలివేషన్ కలిపి చేసేయాలి. వాళ్ళు ఒప్పుకున్న తక్కువ రేటుకు ఒప్పుకున్నారంటే అందుకు మాకు అంటే మేము తెల్లారి నుంచి సాయంకాలం దాకా కష్టపడి తక్కువ డబ్బులు చేయాలంట. ఎలా కుదురుతుందండి? అతను ఎవరో ఒక 1900కో 1800కో 1700కో పని కావాలని ఒప్పేసుకున్నాడు, లక్షలు మింగాలి అక్కడ. నువ్వు సివిల్ వర్క్ వచ్చేసరికల్లా మిగతా పనులు అన్నింటిలో మేస్త్రి పనికి వచ్చేసరికల్లా మాత్రం నేను తక్కువ ఒప్పుకున్నాను, మీరు ఎలాగోలా అడ్జస్ట్ చేసి పని చేసేయండి. ఎలాగోలా పని చేసేయాలా? తాపి పని ఎలాగోలా చేయించేస్తే మిగతావన్నీ నువ్వు నీట్గా చేయిస్తావా? ఏమైనా అసలు అర్థం ఉందా మాట్లాడడానికి? బిల్డర్స్ కూడాను, నేను అందరినీ అనట్లేదన్నా, ఓనర్స్ని చెప్తున్నాను, వర్కర్స్ని, బిల్డర్స్ని అందరినీ చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆడే ప్రతి ఒక్క మాట కూడా అందరికీ కాదు, ఓకేనా? నేను కొంతమందిని ఫేస్ చేశాను, కొంతమందికి చెప్తున్నాను, అదే మీరు అర్థం చేసుకుని తప్ప తప్పుగా అనుకోవద్దు. రెండోది వచ్చేసి ఇక్కడ బిల్డర్స్ వచ్చేసి ఓనర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు మీకు మొత్తం అన్ని కేటగిరీలు తీసుకుంటున్నారు తప్ప ఇంకొక కేటగిరీ మర్చిపోయారు. దాని గురించి నేను సపరేట్గా చెప్పాలనుకున్నా. ఆ కేటగిరీ ఏంటి, దేని గురించి అంటే మంచి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ వర్క్ ఇవన్నీ కావాలనుకుంటున్నారు. బాగానే ఉంది. మెయిన్ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అగ్రిమెంట్లో ఒకటి ఉందో లేదని చూడట్లేదు. అది నేను ఈ వీడియోలో రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియో చూసి దీంట్లో వచ్చిన కామెంట్లు ఏంటి, నేను ఇందులో మాట్లాడింది ఏంటి అనేది తెలుసుకొని వచ్చిన కామెంట్లు బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి, ఓకేనా? సో అది ఇంకా వర్కర్స్ విషయానికి వచ్చేసరికల్లా ఒకప్పుడు తాపి పనికి కష్టపడే వర్కర్స్ చాలామంది ఉండేవాళ్ళండి. చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలామంది కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కష్టపడి తాపి పని చేయాలంటే ఎవరు మ్యాక్సిమం రావట్లేదు అనమాట. పెయింటింగ్కే వెళ్ళిపోతున్నారు కానీ అబ్బాయిలు ఎవరు రావట్లేదు. మా చిన్న వయసులో చూసుకుంటే చాలామంది అక్కలు పని చేసేవారు. ఏమనంటే ఎవరినైనా అక్క ఎక్కడికి తాపి పనికి వెళ్తున్నాను తమ్ముడు, ఎవరైనా సరే కుర్రోళ్ళు అమ్మాయిలు చాలామంది పని చేసేవాళ్ళు తాపి పని. బోల్డ్ అంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు, వర్క్ బాగుండేది, అంతా అయ్యేదండి. ఇప్పుడైతే మాత్రం తాపి పనికి ఎవరూ రావట్లేదు. ఉన్న కొద్దో గొప్ప వర్కర్స్లో ఉబ్బర్నే డబ్బులు వచ్చేయాలి వస్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నారంటే మార్కెట్లో జనాలు చాలా దారుణంగా ఉన్నారు. అందరినీ అనట్లేదు, కొంతమంది పాపం గొడ్డుల్లా కష్టపడుతున్నారు. ఓకే, మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా లేదండి. ఎందుకంటే మేము పని నేర్చుకున్న వయసులో 3 మనుషులను పంపిస్తే 4 నుంచి 5 మనుషులు పని చేయాలి కన్ఫామ్గా. పని చేస్తేనే కూలి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఒక్కరిని పంపిస్తే ఒక్కడికి లెక్క ఎంతని తెలుసు, ఇంకా దానికి తక్కువే చేస్తున్నాడు తప్ప దానికి ఎక్కువ చేయట్లేదు. అందరూ కాదు, కొంతమంది మైండ్ సెట్ చెప్తున్నాను నేను. అలాగే పెయింట్ విషయానికి వచ్చేసరికి అంతే. పెయింటింగ్ కుర్రోళ్ళు కూడా 9 గంటలు 9:30కో వెళ్ళాల్సిన పని దగ్గరికి 11 గంటలకి 10:30కే వెళ్తున్నారు. ఇంకా బట్టలు ఎప్పడం 1 గంట, వచ్చి వెళ్ళడానికి 1 గంట, అది 1 గంట, ఇది 1 గంట, ఇలాగే మొత్తం టైం అంతా పోతుందన్నమాట. సో ఒప్పుకున్నోడు ఎలా పోయినా పర్లేదు, ఏమనంటే మిగిల్చుకోవాలనే కదా మీరు పనులు ఒప్పుకుంటున్నారు అంటున్నారు. ఏం మిగిలిపోతుందని మీరు ఏడుపు తప్ప ఏం మిగిలిపోదండి. కరెక్ట్గా పని చేస్తే మాకు మీరు పెట్టే మెంటల్ టెన్షన్కి ఏం మిగలదు, ఓకేనా? తర్వాత వచ్చేసి వర్కర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఈరోజు పనికి వస్తారండి, రేపు పొద్దున్న ఇంకెవరైనా పనికి పిలిచి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి వాడి పక్క టర్న్ అయిపోతున్నారు. వాడు కొంచెం సుఖంగా పని చెప్పి 4 ఏసరికలు మీకు పంపించి, ఒక 2 రోజులు 4 ఏసరికలు పంపించి చేతిలో 1000 రూపాయలు పెట్టాడంటే వాడి పక్క, మధ్యాహ్నం కల్లా పని ఎక్కడైపోతే అటుపక్క. ఇలా వర్కర్స్, ఓనర్స్, బిల్డర్స్ అంతా ఇలానే ఉందండి. అందుకే ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి హౌస్ కన్స్ట్రక్షన్లో. స్టార్ట్ చేసే ముందు ఓనర్కి ఒక క్లారిటీ ఉండట్లేదండి. నాకు ఈ విధంగా కావాలి అనుకునే క్లారిటీ ఓనర్కి ఉండట్లేదు. బిల్డర్కి వచ్చేసరికల్లా ఆయనకి లక్షలు మిగలాలి. నెలకి నేను ఒక 30,000, నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాను, ఈ బిల్డింగ్లో నాకు నెలకు శాలరీ ఒక 30,000 మిగిలితే చాలు. ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం కట్టడానికి 5 నెలలు పడుతుంది, 5 3 15, ఓకే 1,50,000 నాకు మిగిలితే చాలు, లేదా ఒక 2 లక్షలు మిగిలితే చాలు అనే కేటగిరీ పోయింది. సకానికి సగం మిగలాలి అనుకునే దీంట్లో బిల్డర్స్ ఉన్నారు. వర్కర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఉబ్బర్నే డబ్బులు వచ్చే, ఒళ్ళుకి అందుకుంటే మాకు డబ్బులు వచ్చి పడిపోవాలి.
కూలి వచ్చేస్తే చాలు, అక్కడ ఎలా సంకనాకి పోయినా పర్లేదు అన్నట్టుగా వర్కర్స్ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ వర్క్ నీట్గా జరగదు, ఏది నీట్గా జరగదండి. అన్నీ కరెక్ట్గా ఉండి నీట్గా పని చేస్తామన్నోడికి పనులు ఇవ్వరు మీరు. ఓనర్స్ అని నమ్మరు, ఆ వర్కర్స్ కూడా సరైన పని చేసే వాళ్ళు కూడా వాడి దగ్గర ఎవరు ఉండరు, అటుకిటికి మధ్యలో చేసేస్తున్నారనమాట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రోజులుగా నాకు ఇన్స్టాలో కొంతమంది పాపం నేను వాళ్ళు చేసిన వర్క్స్ చూస్తే ఎంత బాగున్నాయో తెలియదండి. నేను ప్రతి ఒక్కటి కూడా పెడతాను, అది కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను పక్కాగా. ఎందుకంటే చెప్పాలి, ప్రతి ఒక్కరికి కూడా బయటికి రావాలండి, పని తెలియాలి బయటికి. చాలామందికి ఓనర్స్కి తెలియాలి, బిల్డర్స్కి తెలియాలి, వర్కర్స్ కూడా తెలియాలి. ఓకే, పని ఇలా చేస్తున్నారు, ఈ విధంగా ఉందని తెలియాలండి. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే పనోళ్ళమి, మీరు పనోళ్ళ, అది ఇదని కాదు. మొత్తం ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ నీట్గా ఉండాలి, కష్టానికి తగ్గ డబ్బులు తీసుకోవాలి. ఎర్రటి ఎండలో పనిచేయడం చాలా కష్టమండి. ఇప్పుడు చూడండి, సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ వీడియో ఎండింగ్లో ఈరోజు వ్లాగ్ అనమాట ఇదంటే, ఈరోజు నేను తెల్లారి నుంచి తిరిగించే మొత్తం రికార్డ్ చేశాను, అది మీకు పెడతాను చూడండి, ఓకేనా. సో దీంట్లో నేను ఏమైనా అటు ఇటుగా మాట్లాడుంటే నన్ను తప్పుగా అనుకోకండి, ఉన్న ఫ్రస్ట్రేషన్తో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు జరుగుతున్న చూస్తుంటే అలా ఉందన్నమాట, ఓకేనా. అదేవిధంగా బిల్డర్స్ గురించి కూడా నేను ఒకటి చెప్తాను కదా పాయింట్, అది కూడా మాట్లాడతాను. వర్కర్స్ గురించి కూడా, వర్కర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోలో మాట్లాడతాను తప్పకుండా. అండ్ అదేవిధంగా ఓనర్స్ కూడా పట్టుకొని నిలదీయాల్సిన దగ్గర నిలదీయకుంటున్నారండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, మాట్లాడదాం, ఓకేనా. సో ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటి, కొన్ని అంటే మీరు చూస్తున్నవారు వర్కర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, మీరు చెప్పండి కొన్ని పాయింట్లు. అంటే ఒక తాపీ మేస్త్రి కరెక్ట్గా వర్క్ ఈ విధంగా చేయాలన్నా అని మీరు కామెంట్ పెట్టండి. అలానే ఒక ఓనర్ అయితే మేము కరెక్ట్గా ఇంత అమౌంట్లో అనుకుంటున్నాము అని చెప్పేసి మీరు ఒక కామెంట్ పెట్టండి. అంటే ఎస్, మేము ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాము, ఇది కరెక్టేనా అని చెప్పేసి ఒక కామెంట్ అనమాట. దానికి తగ్గట్టు మేము ఏదైనా రిప్లై ఇవ్వడానికి, అంటే ఓనర్స్ ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఈ మైండ్ సెట్తో ఉండాలని, ఇలా ప్రతి ఒక్కటి కూడా, అంటే ఓనర్స్, వర్కర్స్, బిల్డర్స్, ఏదైనా సరే సివిల్ వర్క్కి సంబంధించి ప్రతి ఒక్కటి, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఫాల్ సీలింగ్, ఇలా అందరు కూడానండి, నేను ఒక్కరినే అనట్లేదు, ప్రతి ఒక్కరం కూడా నీట్గా కష్టపడాలి, కష్టానికి తగ్గ డబ్బులు రావాలన్నట్టు ఆశించాలి. ఓనర్స్ వచ్చేసి ఊరికినే అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని ఎంత ప్రెజర్ పడతారో వాళ్ళకి అంత రాంగ్గా వర్క్ జరుగుతుంది అక్కడ, ఓకేనా. అంటే తక్కువలో అయిపోతుంది మాకు ఎప్పుడైతే దిగుతారో మీరు అందులో, ఆ బురదలోకి సగం దాకా వెళ్ళి మధ్యలో ఆగిపోతారండి. రెండోది బిల్డర్స్ వచ్చేసరికల్లా మీ మార్కెట్ కూడా అలానే దెబ్బతింటుందన్న. ఇది ప్రతి ఒక్క దాని గురించి కూడా మాట్లాడతాను. నేను ఆ ఛానల్లో వీడియోస్ పెట్టడం జరగట్లేదు, కానీ వీడియోస్ ఇందులో మాత్రం చాలా, అంటే ఇప్పుడు ఇది వ్లాగ్స్ టైప్ కదా, ప్రతి ఒక్కటి కూడా. రేపు నాకు తెలిసి ఒకవేళ వర్క్ నేను ఫ్రీగా ఉన్నట్లయితే మాత్రం రేపు ఒక వీడియో చేస్తాను. అందులో మెయిన్ వర్కర్స్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాము, ఒక తాపీ మేస్త్రి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా చేయకూడని మిస్టేక్ ఒకటి ఉంది, దాని గురించి రేపు డెఫినెట్గా డిస్కషన్ చేద్దాం, ఓకేనా.